Good evening, welcome to Namaste Telangana. Nenu mi Pratisha, bulletin munduga headlines. Hyderabad lo danchi kottina vaana, రోడ్లను ముంచెత్తిన వరద, భారీగా ట్రాఫిక్ జామ్. మరో 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం దారుణం, అధికారంలోకి రాగానే తొలగిస్తామన్న కేటీఆర్. రుణమాఫీ చేయలేదని ప్రశ్నిస్తే అన్నదాతలపై కేసులా, కాంగ్రెస్ సర్కారుకు రైతులే పాడే కడతారన్న హరీష్ రావు. కోల్కతా అత్యాచార నిందితుడికి లై డిటెక్షన్ టెస్ట్, సిబిఐకి అనుమతి ఇచ్చిన హైకోర్టు. అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిరసనలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్ రావు పాల్గొనగా బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. జాతీయ రహదారిపై రాస్తా రోకో నిర్వహించడంతో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకొట్టింది. 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో నగరం తడిసి ముద్దైంది. నాంపల్లి, మెహందీపట్నం, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, యూసుఫ్గూడ, షేక్పేట్, హస్తినాపురం, ఖైరతాబాద్లో భారీ వర్షం కురిసింది. వీధుల్లో వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల నడుములోతు నీళ్లు నిలిచాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు అత్యవసరమైతే మినహా బయటకు రావద్దని ప్రజలకు అధికారులు సూచించారు. హైదరాబాద్ ను భారీ వర్షం ముంచెత్తింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, చెప్పండి, మరి హైదరాబాద్ లో భారీ వర్షం పడింది. సో జిహెచ్ఎంసీ ఎటువంటి ఏర్పాట్లు చేసింది? 3 గంటల ప్రాంతంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఏదైతే హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనవి కూడా మనం చెప్పవచ్చు. దాంతో పాటుగా పలు చోట్ల భారీ వర్షం కురవగా మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం.
కానీ మూడున్నర గంటల ప్రాంతంలో కురిసినటువంటి వర్షానికి సంబంధించి నాన్ స్టాప్గా గంట సేపు వరకు కూడా వర్షం పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారీ వర్షాలు పడినప్పుడు వెంటనే డ్రైనేజ్ ద్వారా నీరుని బయటకు పంపించడానికి కావచ్చు, రోడ్ల మీద నిలిచినటువంటి నీరుని ఏదైతే జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే అక్కడ పనిచేసి నీటిని బయటకు పారదోలేటువంటి పరిస్థితి ఉంటుండే. తర్వాత వెంటనే ఏదైతే ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా చేస్తుండే. కానీ ప్రజెంట్ 3 గంటల ప్రాంతం నుంచి కూడా భారీ వర్షానికి అటు ఎక్కడ ట్రాఫిక్ జామ్ అక్కడే హైదరాబాద్లో నిలిచిపోయినటువంటి పరిస్థితి మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. షేక్పేట్ నాల వద్ద మాత్రం ఇంకా ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా కానటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వాటర్ లాగింగ్ కూడా ఇంకా కానటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. కేవలం షేక్పేటే కాకుండా సూరారం కావచ్చు, నగర శివార ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపుగా భారీ వర్షపాతం పడింది. దాంతోపాటుగా కుత్బులాపూర్ ప్రాంతాల్లో కూడా 5 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అనేక ప్రాంతాల్లో కూడా రోడ్లపైన నీరు నిలిచిపోయి అటు ఏదైతే వాహనదారులు తొందరగా ఇంటికి చేరనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అనేక మంది కూడా ట్రాఫిక్లో చిక్కుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అటు గచ్చిబౌలి రూట్ కావచ్చు, షేక్పేట్ రూట్ కావచ్చు, దాంతోపాటుగా మెహదీపట్నం కావచ్చు, దాంతోపాటుగా లకిడీ కప్పులు కావచ్చు, ఇలా అమీర్పేట కావచ్చు, ఇలా అనేక ప్రాంతాలలో కూడా ట్రాఫిక్ జామ్ అనేది మనకు కొంత ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రోడ్డు మీద నిలిచిపోయినటువంటి నీటితోటి వారు ఏదైతే ట్రాఫిక్ వాహనదారులు తీవ్రమైనటువంటి ఇక్కట్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి వర్షపాత వివరాలు చూస్తే మాత్రం షేక్పేట్లో దాదాపుగా 5.5 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా బాలానగర్లో దాదాపుగా 4.2 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా అమీర్పేట కావచ్చు, సూరారం కావచ్చు, కుత్బులాపూర్ కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపుగా 4 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాంతోపాటుగా హైదరాబాద్లోని మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా దాదాపుగా 2 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి. ఒకటి ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైంది. దాంతోపాటుగా సిద్దిపేటకి సంబంధించి పలు ప్రాంతాల్లో 8 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాంతోపాటుగా నిర్మల్ కావచ్చు, రాజన్న సిరిసిల్ల కావచ్చు, యాదాద్రి భువనగిరి జిల్లా, ఈ జిల్లాలో కూడా దాదాపుగా ఇప్పటి వరకు 8 సెంటీమీటర్లకు పైగా కూడా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. మొత్తం మీద రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్రం పైన భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా దీనికి కారణం ఏదైతే కర్ణాటక నుంచి తెలంగాణ మీదుగా ఏర్పడినటువంటి ఒక ఉపరితల ఆవర్తనం కావచ్చు, దాంతోపాటుగా మరొక ద్రోణి కావచ్చు, ఈ వీటి ప్రభావంతో కూడా అటు తెలంగాణ రాష్ట్రంపై భారీగా వర్షాలు ఉండే కావచ్చు. దాంతోపాటుగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కూడా కొంత అత్యధికంగా భారీ వర్షపాతం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ ఇవాళ మధ్యాహ్నం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా హైదరాబాద్ నగరంలో మాత్రం కొంత భిన్నమైనటువంటి వాతావరణం చూస్తూ ఉన్నాము. ఉదయం పూట ఎండ తీవ్రత ఏదైతే ఉక్కపోత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం కాగానే కొంత భారీ వర్షపాతం పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో, ఉద్యోగాల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో మాత్రం కొంత వాహనదారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ముందస్తుగా ఐఎండీ మాత్రం ప్రతిరోజు కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఏదైతే రెయిన్ అలర్ట్ ఇస్తూ ఉంటుంది. కానీ ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ కూడా ప్రజలకు ఈ రెయిన్ అలర్ట్కి సంబంధించి హైదరాబాద్లో ప్రజలకు చేరువేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ జిహెచ్ఎంసీ ఎక్కడ కూడా అలర్ట్ని ఇవ్వడం లేదు. దాంతోపాటుగా భారీ వర్షాలు పడినప్పుడు కూడా మాన్సూన్ టీమ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అవి కూడా ఇప్పటివరకు ఎక్కడ మనకు కనిపిస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు. ప్రధానంగా ఏదైతే రానున్నటువంటి 5 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఈరోజు రేపు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షాలు ఉండే నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. ప్రధానంగా సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు కూడా ఐఎండీ హెచ్చరికలను కూడా జారీ చేసేటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. చెట్ల వద్ద కావచ్చు, కరెంటు పోల్స్ వద్ద ఉండకూడదని, దాంతోపాటుగా డెలికేట్స్ బిల్డింగ్ వద్ద కూడా ఉండకూడదని కూడా ఇప్పటికే తన ఏదైతే ఇచ్చినటువంటి బులెటిన్లో కూడా పేర్కొనడం జరిగింది. మొత్తం మీద రాష్ట్రానికి సంబంధించి రానున్న 5 రోజుల పాటు మంచి వర్షాలు కురవనున్నాయి. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్స్.
హైదరాబాద్లో భారీ వర్షం ముంచెత్తింది. దీంతో రోడ్లు కాలువలుగా మారిపోయాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనాలు కదలక ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. మహబూబ్ నగర్ లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలకు పలు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. ఇండ్లలోకి నీరు చేరడంతో జనం ఇబ్బందులు పడ్డారు. అటు పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం దంచుకొట్టింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో పట్టణాల్లో వీధులన్నీ తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై వర్షం నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు లైట్లు వేసుకొని ప్రయాణాలు సాగించారు. ఇక జగిత్యాలలో గంటకు పైగా భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పట్టణంలోని పోచమ్మవాడ, తులసీనగర్, హౌసింగ్ బోర్డు, ధరూర్ క్యాంప్, మహాలక్ష్మి నగర్ ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. గంటన్నరకు పైగా ఏకధాటిగా కురిసిన వర్షంతో భారీగా నీరు నిలిచిపోయింది. రైల్వే కమాన్ వద్ద వరద నీటిలో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులోకి వరద నీరు చేరుకోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికుల సహాయంతో ప్రయాణికులను కాపాడారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రానికి వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాలో మోస్తారు వర్షం కురుస్తుంది.
అవుతా పండుకుంది లేదా సీఎం రేవంత్ రెడ్డి గౌడ సోదరులను ఘోరంగా అవమానించారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు భిక్షమయ్య గౌడ్, గెలు శ్రీనివాస్ యాదవ్, ఆంజనేయ గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సభకు రాకుండా సీఎం రేవంత్ రెడ్డి క్షత్రియుల సభకు వెళ్లడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ అభివృద్ధికి రాజులు కీలక పాత్ర పోషించారని, గౌడ్స్ బహుజనులని కించపరిచే విధంగా రేవంత్ మాట్లాడడాన్ని ఖండించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఘనంగా తెలంగాణలో జరుపుతూ ఉంటే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10:30కు వస్తా అని చెప్పి టైం షెడ్యూల్ నిర్ణయించి ఆ టైంకు వస్తారని చెప్పి గౌడ సోదరులందరూ పెద్ద ఎత్తున బాజా భద్రతలతో పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఎదురు చూస్తూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి రాకుండా మమ్మల్ందరినీ కూడా అంటే గౌడ సోదరులందరినీ మరి అవమానించిండని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. నిజంగా ఏదైనా పని మీద ఉన్నాడా అంటే ఆ పని మీద ఉండకుండా చక్కగా క్షత్రియుల మీటింగ్ పోయి అక్కడ క్షత్రియులను అద్భుతంగా పొగిడి అంటే క్షత్రియులే గొప్పవాళ్ళని చెప్పి తెలంగాణ సమాజంలో తెలంగాణ కోసం క్షత్రియులే కొట్లాడిందని చెప్పి తెలంగాణ అభివృద్ధిలో రాజుల పాత్రే ఘనంగా ఉందని చెప్పి చెప్తే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే తెలంగాణ ఉద్యమం మరి గౌడులతో పాటుగా బహుజనులందరం చాలా పెద్ద ఎత్తున తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ మరి కొట్లాడినటువంటి వాళ్ళను మరిచి ఇవాళ రాజులనే గొప్పగా పొగుడుతున్నానంటే మరి ఇక్కడ ఉన్నటువంటి బహుజనులను అవమానించినట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సభకు ఎగ్గొట్టి రాజుల సభకు పోయినాడు. రాజుల సభకు పోయి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభాస్ను, కృష్ణరాజును, రామ్ గోపాల్ వర్మను ఆకాశానికి ఎత్తి పొగుడుతూ ఉన్నాడు. నీకు రియల్ హీరోలు కనిపించినారు కానీ రేవంత్ రెడ్డి రియల్ హీరో తెలంగాణ రియల్ హీరో సర్దార్ సర్వాయి పాపన్న ఎందుకు కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా సీఎంని అడుగుతా ఉన్నాం. నీకు తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ సోయి లేదు, తెలంగాణ సామాజిక వర్గాల పట్ల మమకారం లేదు. నీకు తెలిసిందల్లా నీ ఒళ్ళు నిండా అహంకారం, నీ నాలుక నిండా విషం తప్ప నీకు ఏమాత్రం కూడా సామాజిక స్పృహ లేదు అని చెప్పి నిన్న నువ్వు ప్రవర్తించిన తీరుతో తేడతెల్లమైంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని పెట్టడం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటికే జీవో ఇచ్చింది. దానివైపు నీ ప్రభుత్వం ఎందుకు అడుగులు వేయడం లేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో డబ్బున్న వాళ్ళు మాత్రమే కంప్యూటర్ సైన్స్ కోర్సులు చదవాలని చెప్పి డబ్బు లేని వాళ్ళంతా మెకానికల్ కోర్సులు, సివిల్ ఇంజనీరింగ్ లాంటి కోర్సులు, ఎలక్ట్రికల్ ఇవే చదవాలి, ఉద్యోగాలు లేకుండా వీళ్ళంతా ఊళ్ళలోనే ఉండాలనే ఒక కుట్ర కోణంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నట్టుగా ఇవాళ కనిపిస్తూ ఉన్నది. కంప్యూటర్ లాంటి కోర్సులు చదవద్దు, బలహీన వర్గాలు, పేదవాళ్ళు, ఆర్థికంగా లేని వాళ్ళు మీరు ఇక్కడనే ఉండాలి, కూలీనాలు చేసుకోవాలి తప్ప మీకు కంప్యూటర్ కోర్సు చదివే అర్హత లేదన్నట్టుగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది.